తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే సందర్భంగా, గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనకి కొత్త పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి ఏదైతే ఈ కొత్త పెన్షన్ల పైన జనవరి నెలలోనే మనకి కానుకగా మనకి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు కొత్త పెన్షన్ల కిందగా అమర్చుతూ మనకి ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేసే విధంగా కసరత్తులు చేసుకోవాలని, అదేవిధంగా వీలైనంత తొందరలో జనవరి చివరి వారంలోపు మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి జీవో అనేది ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల పైన ఏదైతే రేపటి నుంచి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ చేసే జిల్లా లిస్ట్ అనేది మనకి గంట క్రితమే విడుదల కావడం అయితే జరిగింది. ఇక రేపటి నుంచి ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా 2025లో ఇస్తున్న కొత్త పెన్షన్ల పైన ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, అదేవిధంగా ఆ రూల్స్ ఎవరు పాటించాలి, ఎక్కడ పాటించాలి అన్న దానిపై మీకు ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా అందరికంటే ముందుగా మీ ఖాతాలో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ కావాలంటే కూడా ఏం చేయాలో మీకు వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అందరికీ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మనం ఇప్పటివరకు వీడియోని కూడా లైక్ చేయని వారు వీడియోని లైక్ చేసి ఈ వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో మనకి రేపటి నుంచి మనకి రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 2025 నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మండలి శాఖ మనకి గ్రామీణ అభివృద్ధి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి 4,016 రూపాయలు కొత్త పెన్షన్ల కింద, అలాగే 6,016 రూపాయలు గీతా కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, విధవలు, అదేవిధంగా వృద్ధులు, మనకి బీడీ కార్మికులు, ఇటువంటి వారందరికీ రేపటి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి గ్రామీణాభివృద్ధి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక ఏదైతే ఈ కొత్త పెన్షన్లు అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఈ పడ్డ పెన్షన్లు అనేది డిసెంబర్ నెల, నవంబర్ నెల 2024లో జరిగినట్టుగా ఉండకుండా ఉండాలంటే పడ్డ పెన్షన్లు అనేది మీ ఖాతాలో నేరుగా తొందరగా ఎలా జమ కావాలి అన్న దానిపై ఈ వీడియోలో మీకైతే చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, చివరిదాకా చూడండి. ఇక మనం ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందంట. అదేవిధంగా 2025 నుంచి ఈ జనవరి నెల మొదటి నెల నుంచే ఈ కొత్త పెన్షన్లు అనేది ప్రారంభిస్తారంట. ఈ పెన్షన్లు పూర్తి మొత్తం పంపిణీ చేసేలోపు ఫిబ్రవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరి 2వ వారంలోపు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పంపిణీ చేసే పెన్షన్లు నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే, మనకి కట్ కాకుండా ఉండాలంటే మీ ఖాతాకి, మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మీకు ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ అవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మనకి గ్రామీణాభివృద్ధి సీతక్క మనకి కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. మీకు ఇప్పుడు సంబంధించిన సమాచారం అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.